అమెరికా నుంచి 4వ బ్యాచ్ మరో 12 మంది ఇండియన్లు వెనక్కి. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇండియన్ల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే 3 బ్యాచ్ల్లో అక్రమ వలసదారులను అమెరికా భారత్కు పంపించింది. ఆదివారం 4వ బ్యాచ్ ఇండియాకు చేరుకుంది. ఇందులో మొత్తం 12 మంది ఇండియన్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగారు. వీరి వయా పునామా మీదుగా ఇండియాకు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. 12 మందిలో 4 పంజాబ్లోని అమృత్సర్కు వెళ్లారని తెలిపారు. ఫిబ్రవరి 5న ఫస్ట్ బ్యాచ్ లో భాగంగా 104 మంది ఇండియన్ వలసదారులు అమృత్సర్కు తరలించిన సంగతి తెలిసిందే. మరోవైపు అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు అమెరికా సంఖ్యలు వేసి తరలిస్తున్నారనేటువంటి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించిందనట. మళ్ళొక బ్యాచ్ వచ్చింది అమెరికా నుంచి. ఎవరెవరైతే మరి అమెరికా రాష్ట్ర దేశానికి పోయి అక్రమంగా వలస పోయిర్రో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేస్తా ఉన్నది. ఇప్పటికే 3 బ్యాచ్లు వచ్చినాయి. 4వ బ్యాచ్ కూడా వచ్చింది. ఇండియాకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీగా ట్యాక్సులతో అమెరికా నుంచి లాభపడ్డది ట్రంప్. మళ్ళీ ఆ దేశంలో ఎలక్షన్స్ కోసం ఎందుకు నిధులు ఇవ్వాలని చెప్పేసి కామెంట్ చేస్తా ఉన్నాడు. ఇంకా ట్రంప్ వస్తే ఏమున్నది, మనకు సత్సంబంధాలు బాగా పెరుగుతాయి. మోదీ గారికి ట్రంప్ గారికి ఇద్దరికి కూడా మంచి రిలేషన్షిప్ ఉన్నది. మనకు మంచిగా కలిసి వస్తుంది అనుకున్నాం, కానీ ఏం కలిసి వచ్చింది? ఇప్పటివరకు మన వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నది. ఇన్ని రోజులు కొద్దిగా అక్కడ పార్ట్ టైం జాబ్లను చేసుకునే సిచ్యువేషన్ ఉండే. అలా మరి ఖర్చులకు పైసలు సరిపోతలేవు. ఇంటికాడ ఇప్పటికే అమ్మా నాన్నలంతా కూడా అప్పులు చేసి ఇక మనల్ని విదేశాలకు పంపించిర్రు. ఇక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుని చిన్న చిన్న హోటళ్లలోనో, రెస్టారెంట్లలోనో, పెట్రోల్ బంకులలోనో, సూపర్ మార్కెట్లలోనో పని చేసుకుందాం, ఖర్చుల కోసం అంటే అది కూడా లేదు అవకాశం. ఇక చాలా తలదాచుకొని చదువుకోవడానికి పోయిన వాళ్ళు కూడా జస్ట్ చదువుకుంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. అంతేగాని మనలో పరిస్థితి దారుణంగా ఉన్నది. గో బ్యాక్, అక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పటికి 4వసారి స్పెషల్ ఫ్లైట్ల మొత్తం దేవులాడుతున్నారు. ఎక్కడికక్కడికి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరైతే అసలు ఇక మొత్తం వచ్చేసిర్రో వాళ్ళందరినీ కూడా పంపించేసేటటువంటి ప్రయత్నాలు మరి జరుగుతా ఉన్నాయి. ఇక తర్వాత ట్రంప్ ఇంకో మాట కూడా చెప్తున్నాడు, ఇండియాకి మీరు డబ్బులు చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ట్యాక్స్ రూపంలో ఎంతో కట్టినాం. అట్లా అమెరికా నుంచి మంచిగా ఇండియా లాభపడ్డది, మేము ఏం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ ఎన్నికల కోసం మేము ఎందుకు పైసలు ఇవ్వాలి అని చెప్పి ట్రంప్ సార్ చెప్తున్నాడు. మరి మేము ఇంకా మనకి మార్పు జరుగుతుంది, ఇంకొంతమందికి ఎక్కువ మందికి అవకాశం దొరుకుతుంది, అమెరికాకి పోయి చదువుకుంటారు అనుకున్నాం. కానీ ఈ రకంగా ఉండడంలో ఆడికెళ్ళి ఎల్లగొడతారని చెప్పేసి అనుకోలేదు. మరి ఇంకా దారుణం చూడండి, సంఖ్యలేసి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే మరి ప్రభుత్వం కూడా ఏదో మన కేంద్రం స్పందించిందట. ఒక్కసారి చూద్దాం, దాని గురించి కూడా 4th పేజీలో ఉన్నది. ఇది అమెరికా నుంచి 4వ బ్యాచ్ వలసదారుల పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా చూసేందుకు అమెరికాతో చర్చలు జరుపుతున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకరన్ తెలిపారు. అక్రమ వలసదారులను తమ దేశాలకు తిరిగి పంపించడం అమెరికాకు కొత్త కాదని, ఏండ్ల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. మరోవైపు దాదాపు 300 మంది అక్రమ వలసదారులను పనామా హోటల్లో అమెరికా ఉంచింది. దాన్ని వారి ఆయా దేశాలకు తరలించేందుకు ఆ దేశ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నదట. అనుచితంగా ప్రవర్తించకుండా చూసేందుకు మరిగా మన కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతున్నారట. ఇది అమెరికా ఫస్ట్ నుంచి కూడా ఉన్నదే. ఎవరైతే అక్రమంగా వలస పోయారో వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి రిటర్న్ పంపించేసేయండి, కానీ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టకండి, సంఖ్యలేసి లేకపోతే ఇంకోటి చేసి ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పి మన కేంద్ర మంత్రి అయితే ఆడ విదేశాంగ మంత్రులు ఉంటారు కదా, ఇక దేశాలకు సంబంధించిన మంత్రులు, ఇక వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. ఏదేమైనా కానీ మనకి కొంత ప్లస్ అవుతుంది అనుకున్నాం, కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ మైనస్ అవుతుంది అనేది మాత్రానికి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది.